పుత్రదా ఏకాదశి అంటే ఏమిటి? ఎలా పూజ చేయాలి? అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో పవిత్రమైనదిగా పుత్రదా ఏకాదశి గురించి ఈరోజు తెలుసుకుందాం. పుత్రదా ఏకాదశి అంటే ఏమిటి? ఈ రోజున ఏం చేయాలి? ఏం పూజ చేయాలి? ఏ మంత్రం జపించాలి? ఉపవాసం ఎలా ఉండాలి? అనే అంశాలపై తెలుసుకుందాం. పుత్రదా ఏకాదశి అంటే ఏమిటి? పుత్రదా ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి తిథుల్లో ఒకటి. పుత్రద అనే పేరుకు సంతానాన్ని ప్రసాదించేది అనే అర్థం ఉంది. అందుకే సంతానం కోరుకునే దంపతులు ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి విష్ణునామస్మరణం చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ వ్రతాన్ని కేవలం సంతానం కోసం మాత్రమే కాకుండా కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం కూడా భక్తులు ఆచరిస్తారు. పూజకు కావలసిన వస్తువులు: శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని చిత్రం, పసుపు, కుంకుమ, పూలు, తులసి దళాలు, దీపం, నెయ్యి లేదా నూనె, ధూపం, పండ్లు, కొబ్బరికాయ, అక్షింతలు, నైవేద్యం, నీటితో కలశం. పుత్రదా ఏకాదశి మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. అలాగే ఓం నమో నారాయణాయ అని కూడా జపించవచ్చు. పుత్రదా ఏకాదశి పూజ విధానం: ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకొని పూజా స్థలంలో శ్రీ మహావిష్ణువు చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీపం వెలిగించి గణపతిని ప్రార్థించిన తరువాత శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, పూలు మరియు తులసి దళాలను సమర్పించాలి. తరువాత ధూపం, దీపం, నైవేద్యం చూపించి పండ్లు మరియు మీకు వీలైన నైవేద్యాన్ని సమర్పించాలి. శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం చదవడం చాలా మంచిదిగా భావిస్తారు. ఉపవాసం ఎలా చేయాలి? ఏకాదశి రోజున భక్తులు తమ శక్తి మరియు ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఆచరిస్తారు. కొంతమంది పూర్తిగా నిరాహారంగా ఉంటారు. మరికొందరు పండ్లు, పాలు లేదా ఏకాదశికి అనుకూలమైన ఆహారం తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉపవాసం చేయాలి. ఉపవాసం కంటే భక్తి, నియమం మరియు విష్ణు నామస్మరణ ముఖ్యమైనవి. ముగింపు: పుత్రదా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి తులసి దళాలు సమర్పించి విష్ణు నామస్మరణ చేయడం ఎంతో పవిత్రమైన ఆచారం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణ కృప అందరిపై ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మీ డివోషనల్ వరల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి.